కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, విశ్లేషకులు. ఎస్ కోటేశ్వరరావు గారు, సార్ నేను మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను, పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ ముందుగా మెయిన్ గా ఇప్పుడు ఈ క్షుద్ర పూజలు, ఈ మూఢనమ్మకాలు అనేవి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వాటికి కూడా అసలు వాడుక భాషలో కూడా చాలా తక్కువ అయిపోయాయి. ఎక్కడికక్కడ కూడా జనరేషన్స్ మారుతూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా రీసెంట్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే అంశం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పటి నుండి జెన్జీ ఈ రాజకీయాల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ ఏ స్పందన ఇస్తున్నారు అనేది పూర్తిగా కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఈ క్షుద్ర పూజలు చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ పూజలు చేస్తున్నారు, ఇలాంటివి వింటే ఇవి ఇప్పుడు కొత్త జనరేషన్ పైన ఏ విధంగా ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? ఇటీవల కాలంలో ఇలాంటి క్షుద్ర పూజలు లేకపోతే భక్తి ఇలాంటివన్నీ కూడా కొత్తగా పెరుగుతున్నాయి. అది విద్యావంతుల్లో కూడా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అవి పక్కా మూఢనమ్మకాలు తప్ప మరొకటి కాదు. నాకైతే వ్యక్తిగతంగా ఇలాంటి పూజలు పునస్కారాలు లేకపోతే ఈ విధమైనటువంటి క్షుద్ర పూజలు ఇలాంటివైతే విషయం మా ఇంట్లో ఎవరు, మా కుటుంబ సభ్యులు ఎవరు పూజలు చేసేవాళ్ళు కాదు. దేవుడి పట్టాలు కానీ ఇట్లాంటివి కూడా మా ఇంట్లో ఉండవు అని చెప్తుంది. అందుకని వీటి మీద నమ్మకం లేదు. ఈ చేసేవాళ్ళ మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక మూఢనమ్మకం అన్న తర్వాత ఎదుటివాడిని ఏదో దెబ్బతీయాలని పూజలు చేసినంత మాత్రానే దెబ్బతీసేట్లయితే ఈ పార్టీకి ఏ పార్టీ ఎవరు మిగిలి ఉండేవాళ్ళు కాదు. బీఆర్ఎస్ మిగిలి ఉండేది కాదు, బీజేపీ మిగిలి ఉండేది కాదు, కాంగ్రెస్ కూడా మిగిలి ఉండేది కాదు. నిజానికి ఆ శక్తులకి ఆ పూజలకి అంత శక్తి కనుక ఉండేట్లయితే లేదు. ఒకవేళ ఎదుటోళ్ళని ఆ విధమైనటువంటి హాని చేయకపోయినా వీళ్ళని ముఖ్యమంత్రి పదవులు లేకపోతే ఇతర పదవుల్లో కూర్చోబెట్టారు. అది జరగలేదు కదా. అందుకని ఇవన్నీ కూడా మరి రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధమైనటువంటి చెప్పారో ఆధారాలు ఉన్నాయంటే ఆ రోజుల్లో ఆయన చెప్పినటువంటి రోజుల్లో హరీష్ రావు గారు అక్కడికి ఏమన్నా వెళ్ళారా, వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, లేదా పూజలు చేస్తే చేసి ఉండొచ్చు. చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఏమి ఇంతవరకు ఏమి కాలేదు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు లేదా ప్రభుత్వం పడినటువంటి ఇబ్బందుల నుంచి పక్కదారి పట్టించడానికి చేసేటువంటి ఒక కాలక్షేపపు కబుర్లు తప్ప వీటి వల్ల ఏమన్నా రాష్ట్రానికి కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఎలాంటి లాభం ఉండదు. లాభం ఉండకపోగా ఒక రాజకీయ కాలుష్యం, ధ్వని కాలుష్యం. దీని గురించి మనం చర్చ పెట్టుకోవాల్సి వచ్చిందంటే మన సమయం వృధా, నా సమయం వృధా. మరి మిగిలినటువంటి శివరాజు గారు లేకపోతే కృష్ణారెడ్డి గారు వాళ్ళు ఏం ఫీల్ అవుతారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలా ఎక్కడైనా మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లాంటి కబుర్లు? రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడండి, లేకపోతే ఇంకోటి మాట్లాడండి, చర్చ పెట్టండి, సరైనటువంటి విమర్శ చేయండి, లేదా ఇంకోటి చేయండి. దీనివల్ల ఎవరికైనా వస్తుందా? కానీ సమాజంలో మాత్రం ఇటీవల కాలంలో ఈ మూఢనమ్మకాలు అనేటువంటివి పెరిగిపోయింది. అంటే తమ స్వశక్తి మీద నమ్మకం లేక ఏదో వచ్చి తన తరఫున ఎవరినో నష్టపరచడం లేకపోతే ప్రాణాలు తీయటం చేయాలని కోరుకోవటం. ఇది ఎక్కడి సంస్కృతి అండి? అది ఇది భారతీయ సంస్కృతికి లేకపోతే అసలు మానవ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వ్యవహారం ఇది. ఎవడొస్తారు, ఎవరొచ్చి ఏం చేస్తారండి? వాళ్ళకి ఇంకేం పని పాటలు లేవా? దేవుళ్ళకి దేవతలకి క్షుద్ర దేవతలకైనా కానీ వాళ్ళకి ఏం పని పాటలు లేవా? ఇంకా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అర్థం కాదు. ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, వ్యక్తులుగా ఎవరు చేసినా అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను.